ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనము భారతదేశం ఏ విధంగా మనము ప్రపంచంలో మొదటి స్థానంలో రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ప్రజలు పనిచేయాలి అనేటువంటి ఆలోచన రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆత్మనిర్భర్ అభియాన్ మనం తీసుకోవడం జరిగింది. నాకు తెలుసు చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి తెలుస్తుంది, మీరు అడగండి. PL 480 అనే ఒక చట్టం ఉండే అమెరికాలో. ఆ చట్టం ద్వారా ఆ రోజు అమెరికా మన దేశానికి పాల డబ్బాలు పంపించేది, పిల్లలకు పాల డబ్బాలు అక్కడి నుంచి పంపించేది. మనకు రష్యా నుంచి గోధుమలు వచ్చేది, మందులు వచ్చేది అమెరికా నుంచి. ఈ దేశాలన్నీ కూడా మన అందరం కూడా మన దేశాన్ని ఒక బీద దేశం కింద చూసి మనకు ఏదో సహకారాన్ని ఇప్పుడు మన ఆఫ్రికాకు అక్కడిక్కడ పంపిస్తుంటాం కొన్ని దేశాలు. ఆ విధంగా మన దేశం ఉండే. ఈ దేశం ఏతుందో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా దేశాన్ని మనం చూసేవాళ్ళం. మనం అండర్ డెవలప్డ్ నేషన్ కింద భారతదేశం ఉండే. ఒకప్పుడు మన చరిత్రలో పోతే నాకు పాట గుర్తొస్తుంది. ఒక సినిమాలో ఒక పాట ఉంది, సికందర్ యాదవ్ సినిమాలో, జహా డాల్ డాల్ పర్ సోనేకి చిడియా ఉడాయ్ ఓ భారత్ దేశ్ హమారా అని చెప్పేసి, జహా డాల్ డాల్ పర్ సోనేకి చిడియా ఉగలే ఓ భారత్ దేశ్ హమారా అని చెప్పి ఆ పాటలో ఉంటుంది. అది ఆ సోనేకి చిడియా ఈరోజు మనందరం కూడా ఎక్కడ వెళ్ళిపోయినో, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయినో, దేశాన్ని విదేశీయులు మన పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మాలలో ఒక సూత్రంలో పెట్టినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలించింది. మన భారతదేశంలో ఈ పరిపాలన 57 సంవత్సరాల్లో భారతదేశం ఎప్పుడు కూడా స్వతహాగా ఎప్పుడు నిలబడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశం ఒక సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ దేశం మన ప్రపంచంలో ఒక ఆర్థికంగా బలమైన దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం మనం ముందుకు పోవాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు, మన ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో, పెద్ద 4వ స్థానం ఉన్నది. ఇది 4th లార్జెస్ట్ గోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఈ యొక్క రకమైనటువంటి ఒక ఆర్థిక విధానాన్ని మనం తీసుకుపోతాను. ఈరోజు మన ఒక వస్తువును మనం వాడమంటా ఉన్నాం, స్వదేశీని ప్రోత్సహించమంటున్నాం. దానికి కారణం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనం ఏదైతే కొంటామో బయటి దేశాల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు మనం ఎక్స్పోర్ట్ ఏదైతే మనం చేయలేకపోయి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఆదాయం కూడా దేశంలో ఉంటుంది. మనకు ఈరోజు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు బయట దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మనం కూడా వాడాలి. కానీ విదేశీయుల యొక్క మోజులతో, విదేశీ యొక్క వస్తువుల మీద మోజపడి ఈరోజు అమెరికా లాంటి దేశము, చైనా లాంటి దేశము, ఈ దేశాలన్నీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆర్థికంగా వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్న విషయాన్ని మనం గుర్తించాలి. భారతదేశం అట కాదు, మనం ఆత్మనిర్భర్ కావాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము గతంలో ఒక బెగ్గింగ్ బోల్ పెట్టుకుని వేరే విదేశాలకు పోయేది. భిక్షాందేహి అని మా దేశంలో ఇక్కడ ఒక ఒప్పందం వచ్చింది. మా దేశంలో చాలా పిల్లలు చనిపోతూ ఉన్నారు. మా దేశంలో ఇక్కడ ఫ్యామిలీని వచ్చింది. ఇవన్నీ చెప్తా ఉండే. కానీ ఈరోజు భారతదేశ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశము మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు పెరిగింది. మనము ఈరోజు ఎక్కడ కూడా డబ్బుల కోసం మనం పోవట్లే. దాదాపు కాకపోగా మనమే దాదాపు 56 దేశాలకు మనం నిధులు పంపిస్తున్నాం. ఆ యొక్క దేశాలకు మనం అప్పుగా ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు భారతదేశము ఎవరి మీద ఆధారపడట్లే. కరోనా వచ్చినప్పుడు మనము ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ మనం కనుక్కున్నాం. మనమే కాదు, 140 కోట్ల జనాభానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా
దాదాపు అనేక దేశాల్లో మనం వేయడం జరిగింది. అది భారతదేశంలో ఉన్న క్షమత. కాబట్టి ఈరోజు మనం గతంలో లక్షల కోట్ల రూపాయలు బట్టి మనం ఆయుధాలు కొనేవాళ్ళం. మన ఆయుధాలు ఈరోజు మనమే సృష్టించుకుంటున్నాం. అది బ్రహ్మోస్ కావచ్చు, తేజాస్ కావచ్చు, పినాకిన్ కావచ్చు, ఇంకే రకరకాలైన విషయాలు లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు మనము మన దేశంలో నిర్మాణం చేసి బయట ఎక్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నాం. మన ఆపరేషన్ సింధూలో జరిగినటువంటి ఒక ఏవైతే ఆయుధాలు మనం వాడినామో అది తేజాస్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, భారతదేశంలో తయారైందే. ఇది ఎవ్వరు కూడా ప్రపంచంలో ఊహించలేకుండా అటువంటి పరిస్థితుల్లో ఆ ఆయుధాలు, ఆ విమానాలు పనిచేసినాయి. దాన్ని చూసి మన ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. భారతదేశంలోనే వీళ్ళు ఇంత ఒక ప్రొడక్షన్ చేస్తున్నారా, స్వయంగా చేస్తున్నారా అని చెప్పింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి కారణమే మన ఒక ఆత్మనిర్భర భారత్ ఒక ఉదాహరణ. మన దేశంలో తయారు చేసేటువంటి ఆయుధాలని మనం వాడిన దాంట్లో అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు అందుకే ఇండస్ట్రీస్లో ఈరోజు ప్రొడక్షన్స్లో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో మేక్ ఇన్ ఇండియా. నిన్ననే నేను కాటన్ ఫార్మర్స్ గురించి మాట్లాడుతూ ఫ్రమ్ ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ టు ఫారెన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అయితే మనం ఇంకా బయట వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆలోచన స్వదేశీ ఉండాలి, మన వాడకంలో వస్తువులు స్వదేశీ ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకున్నది మనకు తెలుసు. అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన ఫారెన్ ఎక్స్చేంజ్తో పాటు మన ఒక ఎక్స్పోర్ట్ రేట్స్ కూడా పెరిగినాయి. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు భారతీయ వస్తువులను వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మన ఎక్స్పోర్ట్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే అన్ని రంగాల్లో ఈరోజు మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ముందుగా డిఫెన్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, R&D కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మందుల తయారీ కావచ్చు, మనం ఏ దేశం మీద ఇప్పుడు ఆధారపడాల్సిన అవసరం లేదు. వాటి ఒక సొంతంగా 75 సంవత్సరాలు మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానం మన లక్ష్యం కూడా మొదటి స్థానం కావాలి. ప్రపంచ గురువు, విశ్వ గురువు భారత నిలచాలి. ఆ దిశలో మనందరం కూడా పోతున్నాం. కాబట్టి మన దగ్గర చాలామంది చేనేతలు ఉన్నారు, మన దగ్గర చేతులతో పనిచేసేటువంటి చాలామంది కార్మికులు ఉన్నారు. మన దగ్గర వీ హ్యావ్ ఎ వెరీ నేటివ్ స్కిల్స్ విత్ అస్. మన దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఊళ్ళో మనం చూస్తూ ఉన్నాం. మన గ్రామాల్లో అనేకమైన వస్తువులు తయారవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ప్రోత్సహించాలి, ఆ కొనుగోలు చేయాలి. మన జీవితంలో మన దినదినాల్లో వాడుతున్నటువంటి ఒక వాడకంలో కూడా ఆ వస్తువులన్నీ కూడా స్వదేశీ ఉండాలి అనే ఆలోచనతో మన ఆలోచన కూడా స్వదేశీ ఉండాలి. దురదృష్టవశాతం ఆలోచనలో కూడా ఈ మధ్య కల్తీ వచ్చింది. నిన్న మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఒకరికి అవార్డు ఇచ్చింది. యాంటీ ఇండియా స్లోగన్స్ ఇచ్చే వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ అవర్ మైండ్ షుడ్ బి ఆల్వేస్ ప్రో ఇండియా, అవర్ యాక్షన్ షుడ్ బి ఆల్వేస్ ప్రో ఇండియా, అవర్ యూసేజ్ ఆఫ్ వర్డ్ or usage of goods which we use day to day should also be Indian, and we also have the feeling of Indian, and therefore there is a need to use Swadeshi goods in our daily life. Swadeshi వస్తువు వాడితేనే రేపు దేశానికి మనం ఒక రకమైనటువంటి ఒక బలమైన దేశంగా మార్చేటటువంటి విషయంలో మనం వెళ్తాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ వర్క్షాప్ కూడా ఈ యొక్క అభియాన్ 2047లో ఇండియా షుడ్ బి నెంబర్ 1 కంట్రీ ఇన్ ది వరల్డ్. వికసిత్ భారత్ కింద ఇండియా ఈజ్ నో మోర్ ఎ బెగింగ్ నేషన్, ఇండియా ఈజ్ నో మోర్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇండియా ఈజ్ నో మోర్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అనేటువంటి దిశలో మనం పోవాలి. ఆ దిశలో మనం ఉన్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం, సాగుతున్నాం. అవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్లో మనం చెప్తాము. మీరు దాన్ని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో చాలా సీరియస్గా తీసుకొని పనిచేసి మన దేశంలో స్వదేశీ యొక్క అభియాన్ని, స్వదేశీ మూమెంట్ని పెంచుతారని చెప్పేసి కోరుతూ కార్యక్రమాన్ని కూడా కింది దాకా తీసుకుపోయి ప్రజలకు స్వదేశీ విషయంలో అవగాహన కలిగించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఏదైతే పని మీకు గొప్ప చెప్తారో ఆ పనిని మీరు ముందుకు తీసుకుపోవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఒక ఆత్మనిర్భర్ అభియాన్ కమిటీకు నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.